ఎట్లా ఉన్నాయి లోపల అరేంజ్మెంట్స్ పోలింగ్ స్టేషన్? అరేంజ్మెంట్ బాగానే ఉందండి. ఓకే, ఏమన్నా ఇబ్బందులు అట్లా ఏమన్నా? లేదు, అంటే కొన్ని బూత్లు కొంత ఒక దగ్గర చాలా తక్కువ పెట్టారు అని చెప్తున్నారు. లేదు, ఇక్కడైతే ఉంది, అరేంజ్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి, అలాంటిది ఏమి ఇబ్బంది లేదు. ఓకే, అరేంజ్మెంట్స్ అంతా బాగా గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందా అని చెప్తారా, లేదంటే ఎట్లా ఉంది ఓటర్ల పరిస్థితి? తరలి వస్తున్నారా ఓటర్? తగ్గుతుంది, ఎందుకంటే సెటిలర్స్ మ్యాక్సిమం మంది ఆంధ్రాకి వెళ్ళిపోయారు, చేశారు. ఇక్కడ ఉన్నది లోకల్గా మాత్రం 100%, ఇక్కడ లోకల్ది తెలంగాణది మాత్రం 100% వేస్తారు. సో ఇక్కడ తెలంగాణ లోకల్ ఓటర్లు మాత్రం 100% ఓటర్కు 100% వేస్తారు, 100% వేస్తారు, అందులో నో డౌట్. ఎందుకంటే గత ప్రభుత్వంతో అందరు విసిగిపోయి ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏంటంటే పథకాలు మంచిగా ఉన్నాయి, గరీబులకు పనికొచ్చేటివి ఉన్నాయి. అందుకని చెప్పి ఇంతకుముందు ఏంటంటే అంతా లూటీ ఉండే, వాళ్ళే చూసుకుంటుండే. వాళ్ళకి ఇప్పుడు ఉన్న దానికి డిఫరెన్స్ ఉంది కదా, అందుకే రాని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి ఏనికి వస్తున్నారు. అయితే ఇప్పుడు ఎట్లా అంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు నేషనల్ లెవెల్లో? గరీబుల గురించి ఎప్పుడైనా ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పటికీ 10 సంవత్సరాల లోపల ఎంత జరగాలి దానికన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగిపోయింది, అది ప్రతి ఒక్కరికి తెలుసు. ఉన్నోళ్ళకు దోషిపెట్టడం, లేనోళ్ళకు మొత్తం దోషేయడం, అదే జరుగుతుంది. 10 సంవత్సరాల లోపల జరిగేదానికన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగిపోయింది. ప్రతి ఒక్క పేదోడు ఎవడైతే ఓటు వేస్తున్నాడో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అనేది పేదల రాజ్యం. అంటే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, అంటే ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది, దాని ప్రభావం అనేది ఓటర్ల మీద ఉంటుంది కదా, ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయిపోయింది. దాంట్లో 70% మందికి పథకాలు చేరుతూనే ఉన్నాయి, సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ సెంట్రల్ కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటుంది కదా, అంటే ఎక్కువ నిధులు వస్తాయి, చేస్తాయి, మనకి సమకూరుస్తారు. భారతీయ జనతా పార్టీ ఉంది కదా, భారతీయ జనతా పార్టీతో ప్రజలందరూ ఇసుకిపోయారండి. మీరు ఏ రంగంలో తీసుకోండి, ఆదాని అంబానీ బ్రదర్స్ తప్ప మిగతాకి ఎవరికి ఛాన్స్ లేదు. అందుకని చెప్పేసి పేదలు పెద్దమై రావాలని చెప్పేసి వాళ్ళు అనుకూలంగా ఉంటారు. ఎప్పుడు కూడా పేదలు మాత్రం వేసేది మాత్రం కంపల్సరీ కాంగ్రెస్కి. రాబోయే ప్రధాని రాహుల్ గాంధీ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరి కోరిక. మీ పేరండి? ఓకే, నా పేరు సరిత అండి. ఓకే, మీది ఇదే నియోజకవర్గం? ఎట్లా ఉన్నాయి, ఓటకు వినియోగించుకున్నారా? ఒక్కసారి ఇట్లా రైట్. సో పోలింగ్ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, రష్ అస్సలు లేదు. ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా కలిగినాయా? ఏం లేదు. ఓకే, ఓటర్ల పరిస్థితి ఏంది, ఎట్లా తరలి వస్తున్నారా ఓటకు వినియోగించుకోవడం? వేస్తున్నారండి, అందరు వేస్తున్నారు. ఓకే, గతంలో మంచి గవర్నమెంట్ రావాలని నేను కూడా వచ్చాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వినియోగించుకున్నారా సార్? మీ పేరు? కృష్ణ, కే కృష్ణ. ఎట్లా ఉంది అరేంజ్మెంట్స్ లోపల పోలింగ్ స్టేషన్లో ఎట్లా ఉంది? ఏమన్నా ఇబ్బందులు కలిగి? ఓకే, అంటే ఇప్పుడు గతంలో చాలా తక్కువ ఓటింగ్ నమోదైంది మనకి పోలింగ్ స్టేషన్లో, అంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో చాలా తక్కువ ఓటింగ్ నమోదైంది, 45% అట్లా. ఈసారి ఎట్లా చూసారు, పెరుగుతుందా లేదంటే ఓటర్లు ఎట్లా ఉంది? మామూలుగా ఉంది ఇప్పుడైతే. ఓకే, బిజీగా లేదు, బిజీ మరి తర్వాత ఉంటుందో లేదు తెలియదు. మీరేం చేస్తుంటారు? నేను ఒక సెక్యూరిటీగా. ఓకే, సో ఎక్కడ అంటే మీది ఇక్కడ లోకలేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎల్లారెడ్డి కూడా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. పేరు? శ్రీనివాస్ యాదవ్ గారు. ఓటకు వినియోగించుకున్నారా? ఎట్లా ఉంది అరేంజ్మెంట్స్ లోపల పోలింగ్ స్టేషన్లలో? బాగున్నది, గవర్నమెంట్ మంచిగా చేసింది. పోలింగ్ శాతం అనేది కొద్దిగా తగ్గితట్టు ఉంది. అదే గతంలో 45% మనకి లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ నమోదైంది. ఈసారి ఎట్లా ఉంది పరిస్థితి, పెరిగే ఛాన్స్ ఉందా? తగ్గుతుంది, ఎందుకంటే అంతా ఆంధ్రాకి వెళ్ళిపోయినారు కాబట్టి పోలింగ్ శాతం తగ్గుతుంది, తగ్గే ఛాన్స్ ఉందా? తగ్గే ఛాన్స్. ఈసారి ఎట్లా ఎలక్షన్స్ అంటే లాస్ట్ టైం మనకి మాక్ ఓటింగ్, ఇప్పుడు కూడా మాక్ ఓటింగ్ చాలా ఎర్లీ మార్నింగ్ జరిగింది. ఇప్పుడు అక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి కానీ అరేంజ్మెంట్స్ అంత బాగానే చేసింది గవర్నమెంట్. ఓకే, పోలీసులు కూడా సహకరిస్తారు, మున్సిపల్ సిబ్బంది సహకరిస్తారు. ఓటర్లు ఎట్లా తరలి వస్తున్నారు అంటున్నారా? ఓటర్ స్లోగా వస్తారు. ఈరోజు దేవుని దయ వల్ల చల్లగా ఉన్నందుకు, దేవుడు సహకరించినందుకు అందరు ఓటర్లు బయటకు వెళ్తారు. అది పరిస్థితి. ఓటర్లు తరలి వస్తున్నారు ఓటకు వినియోగించుకోవడానికి, కానీ గతంలో కంటే కొంచెం తగ్గుముఖం పట్టేలా ఉంది అని అంటున్నారు. ఆంధ్ర ఎలక్షన్ వల్ల ఆంధ్ర ఎలక్షన్ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుందంట చాలా. ఓకే, 4-5 లక్షల మంది అయితే వెళ్ళిపోయారు ఓన్లీ సికింద్రాబాద్ పార్లమెంట్లకేనే. ఓకే,
అంత ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే 2 వచ్చినాయి కాబట్టి అది దెబ్బ అయింది. అది ఓకే, వాళ్ళకు కూడా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వాళ్ళకు కూడా 2 వచ్చినాయి కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ ఉన్న సర్పంచులు గిల్పంచులు బస్సులు పెట్టి తీసుకొని వేరు ఇక్కడికి. అవునవును, వాళ్ళు ఓటు ఎవరికైనా వేసుకొని కానీ ఇక్కడ ఖాళీ అయిపోయింది మొత్తం. ఓకే, బస్సులు పెట్టి ఇక్కడ నుంచి ఓటర్లను తీసుకెళ్ళారు. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, 2 పార్టీలు తీసుకెళ్ళారు. ఓకే, సో అందువల్ల ఓటింగ్ శాతం తగ్గి ఛాన్సెస్. రైట్, థ్యాంక్ యూ.